ఇంట రోహిణీ గర్భంలో అనుసరించింది. ఇది ఇంత పూర్వమే ఎక్కడ ప్రవర్తించింది అంటే దేవకీదేవి ఇంట ప్రవర్తించింది. ఇప్పటికి ప్రవర్తించి ఎంతకాలం అయిందంటే 3 రోజులు గడిచింది. ఇప్పుడు నీ వద్దకు వచ్చిన తరువాత 5 రోజులు గడిచి సాధారణ సర్పజాతి ఎన్ని రోజులకు జీవాన్ని పొందుతుందో అదేవిధంగా ఆదిశేషుడు కూడా నాగజాతికి చెందినవాడు కనుక అన్ని రోజులకే జీవాన్ని పొందాడు. ఇదంతా కూడా ఎవరి ప్రేరణ చేత జరిగింపబడింది అంటే సాక్షాత్తు పరాత్పరుని యొక్క ప్రేరణ చేత జరిగెను అని చెప్పారు. భగవంతుని యొక్క ప్రేరణ చేత ఆ మాయాదేవి తీసుకొచ్చి ఆ పిండమును ఇక్కడ ప్రవేశపెట్టిన ఇవన్నీ కూడా దేనివల్ల జరిగినాయంటే భగవంతుని యొక్క దివ్యానుగ్రహం చేత. ఆ భగవంతుని అనుగ్రహం చేత ఇలా జరిగిందయ్యా, నీవు చాలా అదృష్టవంతుడవు అని చెప్పి ఆ బలరాముని కీర్తించారండి. నిరంతరము భగవంతుని వద్దనే ఉండగలిగేటువంటి దివ్యత్వాన్ని ఎవరు పొందగలుగుతారు? ఎంత పుణ్యం ఉంటే ఆ పని చేసుకోగలుగుతారండి. హాయిగా చాలా పెద్దలు అనేకమైన మాటలు చెప్పారు. 1 సంవత్సర కాలం కాశీలో నివసించి నిత్యము దర్శనీయ ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయో అక్కడికి వెళ్ళటం మొదలు పెడితే నిత్యం సంవత్సర కాలం పాటు మనం దర్శించిన ఇంకా దర్శించవలసిన ప్రదేశాలు కాశీలో మిగిలి ఉండును అని చెప్పారు కదా. అటువంటిది ఏమీ చూడకుండా ఇంతసేపు వచ్చి ఇక్కడ కూర్చుని కేవలం చెప్పేటువంటిది ఆ భగవత్ తత్వాన్ని మనం విందాం అనేటువంటి ఆలోచన ఎవరి అనుగ్రహం చేత కలుగుతుంది? మన యొక్క దివ్యత్వం చేత కలగదు. దేనివల్ల కలుగుతుందంటే భగవద్ అనుగ్రహం చేత కలుగుతుంది. కూర్చోలేని వాళ్ళు ఉంటారు, నుంచోలేని వాళ్ళు ఉంటారు, కూర్చోగానే నిద్రపోయేటువంటి వాళ్ళు ఉంటారు. అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఏర్పడతాయే. అటువంటి స్థితిలో కూడా వచ్చి కూర్చుని మనం ఈ పని చేద్దాం అని అనుకునేటువంటి స్థితిని పొందాము అంటే ఎవరి అనుగ్రహం చేత పొందాము? మనం వినగలిగేటువంటి భాగ్యం, చెప్పగలిగేటువంటి భాగ్యం కనుక ప్రతి దాని వెనుక ఎవరు ఉన్నారు అంటే ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది. ఆ అనుగ్రహ బలం చేతనే మనం చేయగలుగుతున్నాం ఏ కర్మనైనప్పటికీ కూడా. అదే విషయాన్ని వ్యాస భగవానుల వారు నందరాజుకు చెప్పి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్థమైందా అండి? ఇప్పుడు దేవకీదేవి మరల 8వ గర్భాన్ని పొందిందా. 8వ గర్భాన్ని ఎప్పుడైతే పొందిందో ఆ పొందిన వెంటనే ఎటువంటి స్థితి కలిగింది? విషయీకరోతి తద్ధర్మపూర్ణ అమృత ప్రశాంతము జనన కాలో హరసి ఆకాశం నిర్మలం భూతం శుద్ధం పరాత్పరతరం నిర్మలం ఉపాత్మతత్వాత్మయోగ్యతే. ఎప్పుడైతే ఆ పరబ్రహ్మం యొక్క దివ్యమైనటువంటి శక్తి దేవకీదేవి గర్భప్రవేశం చేసిందో, దివ్యమైనటువంటి యోగం గర్భప్రవేశం చేసిందో, ఎంత రత్న గర్భం! సామాన్యమైనటువంటిది కాదే. సాక్షాత్తు పరబ్రహ్మమే ఉండాలి అంటే ఇప్పుడు వాస్తవానికి దేవకీదేవి గర్భము గోలోక సమము అని చెప్పారు. గోలోక సమమై ఉన్నది ఆ దేవకీదేవి గర్భం. అంత దివ్యమైనటువంటిది. ఏమండి? నైవేశం ప్రభురయం బలినాం బలియాన్ మయాన శబ్ద విషయీకరోతి తద్బ్రహ్మ పూర్ణ అమృత ప్రశాంతం. పరబ్రహ్మం పరిపూర్ణమైనటువంటి తత్వంతో లోపల ప్రవేశించాడా? లోకములన్నీ కూడా దానివల్ల ఎలా ఉన్నాయంటే ప్రశాంతం. శాంతం అంటేనే గొప్పతనం. అందున ఇంకా ఏ స్థితిలో ఉన్నదంటే ప్రకృష్టమైనటువంటి శాంత స్థితి. ఏ విధమైనటువంటి అలజడికి లోకంలో తావు లేదు, ఎవరి మనస్సులలోనూ లేదు. అర్థమైందండి? విషయీకరోతి తద్బ్రహ్మ పూర్ణ పరిపూర్ణమైనటువంటి అమృతతత్వం. ఎక్కడ ఎవరికి భయం లేనటువంటి స్థితి ఏర్పడింది వాతావరణంలో. దానంతట అదిగానే అంతేకాదు ప్రశాంతత ఏర్పడింది.
జననకాలో ఆ తండ్రి అవతరించేటువంటి ఆ సమయానికి హరసి ఆకాశంలో కూడా ఏ విధమైనటువంటి అలజడులు లేకుండా నశించినాయి. ఈ పిడుగులు కానీ ఇటువంటివే లేవండి. నిర్మలం భూతం, చాలా నిర్మలమైనటువంటి వాతావరణం ఉన్నది. 8వ గర్భంలో ప్రవేశించాడు అతడు. ఏమంటే శుద్ధం, పరమశుద్ధమైనటువంటి తత్వం. భగవత్ తత్వం కూడా ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అంటే అక్కడ మలినం ఉండేటువంటి అవకాశమే. ఒకవేళ మలినం ఉన్నది అని మనం అనుకుంటే ఆ మలినం కూడా శుద్ధమైనదే. అర్థమైందా అండి? ఎట్లా శుద్ధమైనది వేదాంతులు చెప్పారు. ఏమని చెప్పారండి? అభిషేకం పరితృప్య తథా దేహం మృత్యోగాత్ సదైవ భక్త్యా అని సూత్రం. పూర్వకాలంలో నదీ స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? వెళ్ళిన తర్వాత మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది, ప్రత్యేకించి నేను చెప్పక్కర్లా, అయినా గుర్తు చేస్తున్నా. ఆ నది ఒడ్డున ఉన్న మట్టిని ఒంటి నిండా పూసుకునేవాళ్ళు. ఒంటి నిండా బురద పట్టించి ఆ బురద ఎండేదాకా అక్కడ కూర్చుని వ్యాయామం చేసి గంతులు వేసి పరుగులు పెట్టి బస్కీలు తీసి అనేక రకాలుగా శరీరాన్ని శ్రమ పెట్టి అది ఎండిపోయిన తర్వాత లోపలికి దిగి స్నానం చేసేవారు. జాగ్రత్తగా విన్నారా? అవునా కాదా అండి? వాళ్లకు ఈ మైసూర్ శాండిల్ సబ్బులు, ఈ లివిల్ సోపులు ఇవేమీ తెలియదు. దేన్ని పోగొట్టుకోవడానికి ఈ బురద రాసేవాళ్ళు మాట్లాడలేవండి. మలినాన్ని పోగొట్టుకో. ఈ బురద మలినమే. మలినాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ దాన్నే ఎట్లా రాసేవాళ్ళు అంటే వజ్రం వజ్రేణ భిద్యతే. వాస్తవమైనటువంటి ఆ తత్వాన్ని, మలిన తత్వాన్ని పోగొట్టాలి. ఎప్పుడైతే పోగొట్టుకుంటారో పరిపూర్ణంగా మలినము నశించినటువంటి తత్వాన్నే శుద్ధం అన్నారు. ఇంకో పదమే లేదు. అంత శుద్ధముగా ఉన్నది వాతావరణం అంతా. పరాత్పరం నిర్మలం ఉపాత్మతత్వాత్మ ఉజ్వల తారకాజాత. నక్షత్రములన్నీ కూడా ముందుగానే ఉద్భవించినాయి. ఆయన ఎప్పుడెప్పుడు అవతరిస్తాడా, ఎప్పుడెప్పుడు వస్తాడా? అసలు సాక్షాత్తు పరబ్రహ్మమునకు రూపం ఉన్నదా అండి? ఉన్నదా అండి? మాట్లాడలేమంటే లేదండి. రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఏ గుణం లేదు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాలతో ఏ సంబంధం లేదు. అలా మట్టి ముద్ద వలె పడి ఉన్నటువంటి ఆ మట్టి ముద్ద కూడా రూపం ఉందేమో కానీ కనీసం వీడు ఆ మట్టి ముద్ద లాగా అయినా కూడా కనపడడు. అవ్యక్త, వ్యక్తము కానటువంటి వాడు కదా. అటువంటి వాడు ఎప్పుడెప్పుడు ఒక రూపాన్ని పొంది అవతరిస్తాడా? అసలు రూపమే లేనటువంటి వాడు ఒక రూపాన్ని పొందితే ఎలా ఉంటాడు అనేటువంటి ఉత్సుకతతో అతన్ని దర్శించడం కోసం ఉజ్వలాహ తారకాహ జాత. ఆ తారకలు కూడా, నక్షత్రాలు కూడా దివ్యమైనటువంటి కాంతితో, అంటే ఆ పరబ్రహ్మమనబడేటువంటి వాడి దివ్యమంగళ రూపాన్ని దర్శించడం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని దర్శించడానికి వచ్చినాయి. మనం కూడా ఎలా చూడాలి? ఒళ్ళంతా కళ్ళు చేసుకునే చూడాలి వాడి అవతార విశేషాలు. అంత దివ్యమైనటువంటి విశేషం అండి. రాధాదేవి అవతరించిందా అండి? ఆ తరువాత ఎవరు అవతరించారు? బలరాముడు అవతరించాడు చాలా దివ్యంగా. ఆ తరువాత ఇప్పుడు ఎవరు అవతరిస్తున్నారు అంటే మన సంహితకు కథానాయకుడైనటువంటి వాడు అవతరిస్తున్నాడు. పరిపూర్ణమైనటువంటి అవతారం భూమండలాన్ని తాకుతున్నది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే ఆ సమయం దగ్గర ప్రసన్నం భూమండలం, ఈ భూమండలం మొత్తం అంతా కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉన్నదండి. ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రశాంతత ఉండును. మన చిత్తములందు భగవంతుడిని ఉంచుకుంటే మన చిత్తం కూడా ఏ విధంగా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అందులో ఏ విధమైన అలజడులు ఉండే అవకాశం లేదు.
అలజడి ఒకవేళ కలిగినా వెంటనే మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ ఓ రామ ఓ రామ ఓంకార భవభయనాశేన భద్రాద్రి రామ. ప్రార్థించామనుకోండి, మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి ఒక్కసారి. అవునా కాదా అండి? ప్రాక్టికల్గా మనం చేసి చూస్తే తప్పనిసరిగా ప్రశాంతత కలుగుతుంది. అందువల్ల ప్రసన్నం భూమండలం నదా నదసత్య యత్ ప్రసన్నా జలాహ. నదులు, నదములు, ప్రవాహములు, జలపాతములు, శలయేళ్ళు, ఏళ్ళు, సరస్సులు, కూపములు ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయంటండి. కూపములు అంటే బావు. ఎక్కడ బావిలో ఉన్న జలంలో అలజడి లేదు, కదలిక లేదు, స్తబ్దతగా ఉన్నాయి. అవి కూడా వాడు ఎప్పుడు అవతరిస్తాడా, ఏ విధంగా ఉంటాడా దర్శిద్దామని ఉత్సుకతతో ఉన్నాయి. అంతేకాదు చెరువులు, ప్రవాహములు, నదులు, నదములు ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి స్థితిలో ప్రసన్నంగా ఉన్నాయిటండి. జలాహ శీతల మందయానాక గంధాక వాయవో వపుహు. గాలి ఎలా ఉన్నదటండి, ఏమాత్రం వేడి అనబడేటువంటిది లేకుండా చల్లని గాలులు వీస్తున్నాయి. తనంతట తానుగా చల్లదనాన్ని పులుముకున్నాడట. ఎవరు పులుముకున్నది? వాయుదేవుడు. వపుహు అన్నారండి. తన శరీరము నిండా చల్లదనమును నింపుకొని వీచుచుండెను అని చెప్పారు కనుక తన దేహం నిండా దేన్ని నింపుకున్నట్టండి? చల్లదనాన్ని. వాళ్ళ పొద్దున కేదారేశ్వరుడు గుడికి వెళ్ళాను. ఆ గుడికి వెళ్ళి మొత్తం అంతా చుట్టూ ఉన్న దేవతలను చూస్తూ ఆ చెప్పన్న గణపతి ఉన్నాడు మూల. ఆ కేదారేశ్వరుడికి ఆ పైన మూలకు వెళ్తే అక్కడ వాడి ముందు ఐసుగడ్డ పెట్టుబడి ఉన్నది. ఓ ఐసుగడ్డ పెట్టుబడి ఉన్నదని నాకు కళ్ళబెట్ట నీళ్ళు తెలియదు. వాస్తవం, సత్యం. ఎందుకు అంటే ఎండ బాగా ఉన్నది కదా, వాడికి తలుపులు కూడా లేవు. ఆ వేడి కిరణాలు డైరెక్ట్గా వాడి మీద పడుతున్నాయి, ఆ గణపతి మీద. పాపం ఆ వేడిని తట్టుకోలేడు అని అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో అక్కడ ఐసుగడ్డ పెట్టి ఉంటారు. ఆ ముందు ఉన్న లింగానికి ఆ వినాయకుడికి మధ్యలో ఈలా ఉన్నదండి ఐసుగడ్డ. వాళ్ళ భక్తికి నేను నమస్కరించాను. ఎవరు పెట్టారు ఏమండి? ఆ చల్లదనాన్ని వాడు పాపం ఎండలో ఉన్నాడు కదా, అక్కడ ఉన్నాడు అనబడేటువంటి భావన ఈ పని చేయించింది. అవునండి, ఏదో అక్కడ ఉన్నది బొమ్మ అనే కనుక భావన ఉన్నట్లయితే ఆ పని చేయలేదు. వాళ్ళ భావనకు మనం నమస్కారం చేయాలి. ఎవరు పెట్టారు? ఆ పెట్టినటువంటి వాళ్ళకు ఆ విఘ్నేశ్వరుడు సర్వ విధములైనటువంటి వారికి ఏవేవి ఇవ్వవలెనో అవి ఇస్తాడు. మనం సంపదలు ఇవ్వాలని కోరుకోకూడదు. ఏది ఇవ్వవలెనో అది ఇచ్చి తీరుతాడు వాడు. ఆ భావన అటువంటిదండి. ఆ నదులన్నీ కూడా, నదులు, నదములు, సరస్సులు, ఏళ్ళు, శలయేళ్ళు, కూపములు ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నాయటండి. జలాహ. అంతేకాదు శీతల మందయానాహ. ఆ గాలి చల్లదనాన్ని పొంది ఉన్నట్ట, తన శరీరం నిండా పులుముకున్నట్ట. చల్లదనాన్ని పులుముకున్న కూడా జంఝామారుతంగా వీవన చేయటంలా మందయానాహ. మెల్లగా పిల్లగాలులు అంటారే, ఆ విధంగా వచ్చి శరీరాన్ని తాకుతూ ఉంటే ఆ శరీరానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంత దివ్యమైనటువంటి ఆహ్లాదంగా ఉన్నదండి. ప్రచరంతి మంగళకరాహ. లోకం అంతా కూడా ఎట్లా ఉన్నది అంటే మంగళకరమైనటువంటి స్థితిలో ఉన్నది. అమంగళకరమైనటువంటి స్థితి ఉండనే ఉండదు. ఎందుకంటే అవతరించేవారు ఎవ్వరు? ఏదో సామాన్యమైనటువంటి కర్మోపభోగములు అనుభవించడం కోసం వచ్చేటువంటి జీవుడు కాదు. అందరి కర్మఫలములు అందరికీ ఎవరివి వారికి అందించేవాడే ఓ కర్మరూపమైన దేహాన్ని పొంది వస్తున్నాడు. ఎవరి కొరకు వస్తున్నాడు అంటే మనందరి కొరకే వస్తున్నాడు.
కనుకనే వాడు చేసే కర్మలన్నింటినీ మనం ఏమంటున్నాం? లీలలు అని అంటున్నాం. అవే కర్మలు మనం చేస్తే ఏమంటారు? కర్మలనే అంటారు. కాక పని చెడిపోతే కాకు ఒత్తిస్తారు, అంతే. అదే భగవంతుడు చేస్తే లీలలు మాహాత్మ్యములు అని అంటాం. అటువంటి దివ్యమైనటువంటి ఏమండి దేవదుందుభయో అనేదుహు ముదాన్వితాః, దేవదుందుభులు మ్రోగుతున్నాయి. ఆకాశంలో దేవతలంతా నిలబడి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వాయుదేవుడు చూస్తున్నాడు, దక్షిణాధిపతి అయినటువంటి యమధర్మరాజు చూస్తున్నట్టండి. ఎందుకు చూస్తున్నాడో చెప్పారు గర్గాచార్యుల వారు. మయాకృతం సర్వైః కర్మఫలాని విధియుక్తయా సర్వజీవానాం ప్రచరంతితే విశ్రాంతయామయా అనేటువంటి ఆలోచన వచ్చిందటండి. ఎంతో కాలం నుంచి ఈ పాపం చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్లకు ఏ శిక్ష వేయాలి అని నేను ఆలోచించి, గడచిన కాలంలో ఇటువంటి తప్పే చేసినటువంటి వాళ్లకు ఏ శిక్ష వేశాను అని గ్రంథాలను వెతికి వాళ్లకు ఆయా శిక్షలు వేసి అలిసిపోయానయ్యా. ఇప్పుడు నీవు భూమండలం మీద అవతరిస్తున్నావు కనుక, సాక్షాత్ పరబ్రహ్మవే కనుక, లోకంలో ఉండే వాళ్ళ యొక్క జీవతత్వాలు పాపము వైపు వెళ్లకుండా సద్యోగము వైపు వెళ్ళటం చేత ఎవ్వరూ పాపిష్టి వాళ్ళు ఉండరు కనుక, యమలోకానికి వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు కనుక కొంతకాలం నాకు విశ్రాంతి లభిస్తుందయ్యా అనే ఆనందంలో ఉన్నాడటండి. ఎవరు? యమధర్మరాజు. అంటే ఆ భగవంతుని యొక్క ప్రేరణ చేత లోకమంతా కూడా కేవలం ఆ అరూపమైనటువంటి విషయములే కాకుండా మిగిలినటువంటివన్నీ కూడా ఏ విధంగా ఆనందాన్ని పొందుతున్నాయో, యమధర్మరాజు ఆనందాన్ని పొందాడు, కుబేరుడు ఆనందాన్ని పొందాడు, వరుణదేవుడు ఆనందాన్ని పొందాడు, వాయుదేవుడు ఆనందాన్ని పొందాడు, దేవేంద్రుడు, దిక్పాలకుడు మొత్తం దివ్యానందాన్ని పొందుతున్నారండి. అవతరించేటువంటి సమయం ఆసన్నమైంది. 8వ గర్భంలో 8వ నెలలో పుట్టాటండి ఈయన. 8వ నెలలోనే పుట్టాడండి. 9వ నెలలో పుట్టలేదట. అష్టమే మాసే దేవక్యాః, ఆ దేవకీదేవికి 8వ నెలలో పుట్టేటువంటి వాడు బ్రతుకుతాడా అండి? అందరికీ బ్రతుకిచ్చేవాడు వాడు ఏ కాలంలో అయినా పుడతాడండి. 8వ నెలలో పుట్టాడా, ఇది తప్పయ్యా, 8వ నెలలో పుట్టేవాడు బతకడానికి అవకాశం లేదు అని మనం వాదన చేసే అవసరం లేదండి. కారణం ఏమంటే కాలమునకు అతీతమైన వాడు, కాలము అతడిని ఏమీ చేయదు. ఆ కారణం చేత వాడు 8వ నెలలో పుడతాడు, లేదా 8వ రోజున పుడతాడు. పుట్టాడా లేదా 8వ రోజున? ఏమండి వాడి యొక్క కళారూపమే కదా వచ్చింది. 8 అసలు 8 అంటే వాడికి అంత ప్రేమ అండి. మనకు ఎంత అసఖ్యమో ఎంత భయమో వాడికి అంత ప్రేమ. అష్టమి, అవునా కాదా అండి? ఎంతో భయం. అయ్యా ఏ రోజున ప్రారంభిద్దామంటే అష్టమి రోజున ప్రారంభిద్దామని చెప్పినా అంగీకరించాలి. దశమి నాడు పెట్టుకుందామండి, ఎందుకైనా మంచిది. అష్టమి నవమి వదిలేసి దశమి నాడు. కారణం ఏమంటే అది భగవంతునకు చాలా ప్రీతిపాత్రమై, అందుకనే వాడు పుట్టడం కూడా 8వ నెలలో పుట్టాడు. ఏనాడు పుట్టాడు? అష్టమి నాడే. ఏ మాసంలో? భాద్రే అని చెప్పారండి. భాద్రపద మాసం. బుధే, బుధవారం నాడు భాద్రపద మాసం, అది బుధవారం. కృష్ణపక్షే, కృష్ణపక్షంలో బహుళపక్షం అని మనం చెబుతున్నాం, అవతరించాడు. ధాత్రాక్షే ఘర్షణే వృషే, వృషభ లగ్నంలో వచ్చాడండి. ధాత్రాక్షే ఏ నక్షత్రంలో? ధాత్రి అంటే రోహిణి అని అర్థం. ఆ రోహిణి నక్షత్రంలో ఆవిర్భవించాడటండి. హర్షణే, హర్షయోగం. పంచాంగానికి 5 కావాలి కదా. ఏం కావాలి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. మొత్తం తెలియజేశాడు ఇక్కడ. ఏ యోగంలో పుట్టాడు కూడా చెప్పారండి. హర్షణే, హర్షయోగంలో పుట్టాడటండి.
సంతోషయోగంలో. ఎవరికి సంతోషయోగం? సన్మార్గులైనటువంటి వారికి అందరికీ, ధర్మాత్ములైనటువంటి వాళ్ళందరికీ, నీతిమంతులైనటువంటి వారికి అందరికీ కూడా హర్షణమైనటువంటి కాలం. దుర్మార్గులైనటువంటి వారికి అందరికీ భీతకాలం. ఆ కాలాన్ని ఎంచుకుని ఆ సమయంలో వచ్చాడు. వృషభ లగ్నంలో భవే అష్టమ్యాం అర్ధరాత్రే, అర్ధరాత్రి సమయంలో అష్టమి తిథి నాడు, జాగ్రత్తగా వింటున్నారు కదండి, ఏ వారం? బుధవారం నాడు, భాద్రపద మాసంలో, అదే బహుళ పక్షంలో, రోహిణీ నక్షత్ర సమయంలో, హర్షణ యోగంలో, వృషభ లగ్నంలో, అష్టమి తిథి నాడు, అర్ధరాత్ర సమయంలో, ముఖోదయే, దివ్యమైనటువంటి ఉదయాన్ని పొందేటువంటి స్థితిని కలిగి, అంధకారావృతే కాలే, ఆ సమయం అంతా కూడా ఎలా ఉన్నది అంటే చిమ్మ చీకటిగా ఉన్నది. మొత్తం అంతా చీకటి ఆవరింపబడి ఉన్నది. ఎందుకు అంటే చూడకూడని వాళ్ళు చూడరాదు, చూడవలసిన వారు చూడకుండా ఉండరాదు. ఆ కారణం చేత వాతావరణాన్ని చీకటిగా మార్చేస్తే సామాన్యమైనటువంటి వాడికి ఏది కనబడదు కనుక వాడు చూడలేడు. అసామాన్యమైనటువంటి వారికి దివ్య దృష్టి ఉంటుంది కనుక వాళ్ళు చూడగలుగుతారు. ఎవరు చూడగలరో వాళ్ళు మాత్రమే చూడాలి, ఎవరు చూడకూడదో వారు దర్శించరాదు. మనమందరం కూడా అదృష్టవంతులమే. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనస్సులో ఆ సమయాన్ని చిత్రించుకుని ఇప్పుడు వాడి దివ్యమైనటువంటి ఆవిర్భావాన్ని మనం ఎప్పుడైతే దర్శించగలుగుతామో ఆ భగవంతుని యొక్క యోగ దృష్టిలో చూడదగిన వారు ఎవరో ఆ లిస్టులో మన పేర్లు కూడా ఎక్కుతాయి. పరమానందం కలుగుతుంది మనకు. అంతకన్నా కావలసిందే ఉంది. కనుక ఆ అంధకారావృతే కాలే దేవక్యా శౌరి మందిరే, ఆ దివ్యమైనటువంటి ఆకాశంలో యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, చారణులు, దేవగణములు, అన్ని గణముల వారు వారి వారి గణములతో వేచి చూస్తున్నారటండి. ఎప్పుడెప్పుడు ఆవిర్భవిస్తాడా, ఎప్పుడెప్పుడు ఆవిర్భవిస్తాడా, ఏ రూపంతో ఉంటాడా అని వాళ్ళందరూ దివ్యమైనటువంటి నాదం చేస్తున్నారు. భేరీ భాంకారములు మ్రోగుతున్నాయి, దివ్యమైన నామస్మరణ చేస్తున్నారు. ఆవిరాసీత్ హరిస్సాక్షాత్ అరణ్యామంతరిక్ష మధ్యే. జయ గోపాలకృష్ణ భగవానికి. ఆవిరాసీత్ హరిస్సాక్షాత్ అని చెప్తారు. ఆ దివ్యమైనటువంటి సమయంలో సాక్షాత్తు హరి ఆవిర్భవించాడు అన్నారు. హరియను 2 అక్షరములు, హరియించును పాతకములు అంబుజనాభ. దివ్యమైనటువంటి ఆ 2 వాటి అసలు ఆ పేరే హరి అంటే హరించేటువంటి వాడు. దేన్ని హరిస్తాడయ్యా అంటే మనం చేసినటువంటి పాపములన్నింటినీ హరించేటువంటి వాడు. దివ్యమైనటువంటి ప్రాదుర్భావం. అయితే ఇక్కడ మనకు చిన్న సందేహం కలుగుతుంది. ఏమిటో సందేహం అంటే, ఏమండి భాద్రపద మాసం అన్నారు, మరి భాగవతంలో శ్రావణ బహుళ అష్టమి అని వర్ణించారు కదండి, మరి దానికి దీనికి ఏమిటి సంబంధము అంటే, అనేక రకాలైనటువంటి మానవ వ్యవస్థ ఉన్నది కాలంలో. ఆ మానవ వ్యవస్థలో ఉత్తర హిందూస్థానంలో ఉండేటువంటి వాళ్లకు బార్హస్పత్యమానము అని చెబుతాం. ఇప్పటికీ మనం ఆ గంగా నది స్నానానికి వెళితే బార్హస్పత్యమానే అని చెబుతారు సంకల్పం చెప్పేటప్పుడు. మనవాళ్ళు కూడా బార్హస్పత్యమానం ముందు చెప్పుకుని తర్వాత చాంద్రమానం చెప్పుకుంటారు. ఎక్కడ ఉన్నామో దాని గురించి మనం తలుచుకుని తీరాలి. మేము అక్కడి నుంచి వచ్చాం కనుక అదే చెబుతాం అంటానికి వీలు లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో దాన్ని ముందు స్మరించుకోవాలి. ఆ కారణం చేత బార్హస్పత్యమానం కూడా చెప్పుకున్న తర్వాతనే చాంద్రమానం. మనకు చాంద్రమానం దక్షిణ భారతంలో కూడా తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆ ప్రాంతం వాళ్లకు చాంద్రమానం ఉండదు, శౌరమానం ఉంటుంది. వాళ్ళకు అమావాస్య చాలా గొప్ప. ఇది పిల్లలు కాపరానికి పంపించాలి అన్నా ఏనాడు పంపుతారు వాళ్ళు? అమావాస్య నాడు కూడా ముహూర్తాలు పెడతారు, చాలా దివ్యంగా చేస్తారు. మరి వాళ్లకు మంచి జరిగితే మనకు మంచి ఎందుకు జరగదు అంటే మన యొక్క లెక్క వేరు, మనకు ఉండేటువంటి ఆ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ వేరు, ఆ డిగ్రీలు వేరుగా ఉన్నాయి.
ఆ కారణం చేత మనం దేని ప్రకారం ప్రవర్తించాలి అంటే చాంద్రమానం ప్రకారమే, చంద్రగమనాన్ని అనుసరించే మనం ప్రవర్తిస్తాం. ముహూర్తాలు కూడా అలాగే నిర్ణయించుకుంటాం. ఈ ఉత్తర హిందూస్థానం వైపు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బార్హస్పత్యమానం కనుక మనకు పౌర్ణమి వచ్చింది అంటే ఆ మాసంలో 15 రోజులు గడిచాయి. అదే ఈ ప్రాంతంలో బార్హస్పత్యమానంలో ఉండేటువంటి వాళ్లకు పౌర్ణమి వచ్చింది అంటే ఎన్ని రోజులు గడిచినట్టు? నెల రోజులు గడిచినట్టు. మళ్ళీ పాడ్యమి నుంచి వాళ్లకు క్రొత్త నెల ప్రారంభం అవుతుంది. అర్థమైందా అండి? అందుకని వాళ్లకు భాద్రపద మాస బహుళపక్షం అయితే మనకు శ్రావణ బహుళ పక్షమే వచ్చింది. అర్థమైందా అండి? వ్యాస భగవానుడు మన అందరి వైపు చూచి, ఒరే అబ్బాయి, మీ నిర్ణయాన్ని అనుసరించే నేను చెబుతారా అని చెప్పారు వ్యాస భగవానుడు. గర్గాచార్యుల వారు మధురా నగరంలో అతడు ఆవిర్భవించాడు కనుక మధురా నగరానికి ఏ మానము ఏర్పాటు చేయబడి ఉన్నదో దాని లెక్కను అనుసరించే భాద్రపద మాసే అని. కనుక అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. రెండు అతడు అవతరించిన రోజే చెప్పారు. కానీ వ్యాస భగవానుడు దేన్ని అనుసరించి చెప్పారు అంటే చాంద్రమానాన్ని అనుసరించి చెప్పారు. గర్గాచార్యుల వారు దేన్ని అనుసరించి చెప్పారు అంటే కేవలం బార్హస్పత్యమానము, ఆ బృహస్పతిని అనుసరించి ఏ గ్రహాలు ఈ ఉన్నటువంటి గ్రహాల్లో ఆ శుక్రాచార్యుని భార్గవమానము అని ఉన్నదండి. శుక్రాచార్యుని యొక్క లెక్క ప్రకారం వెళ్ళేటువంటిది. ఆ లెక్కంతా కూడా ఏ దేశస్తులకు సంబంధించింది అంటే ఇతర దేశస్తులకు సంబంధించింది. అందుకనే మనకు రాత్రి అయితే వాళ్ళకి పగలు, వాళ్ళకు రాత్రి అయితే మనకు పగలు. ఆ సూర్య గమనం ఆ విధంగా ఉంటుంది కనుక వాళ్ళ లెక్క వేరు. అలాగే ఏ గ్రహాలు ఉచ్ఛలో ఉన్నాయో కేవలం ఉన్న 9 గ్రహాలలో 2 గ్రహాలు ఛాయాగ్రహములు. ఏమిటా 2 గ్రహాలు అంటే జ్యోతిష శాస్త్రం చెబుతున్నది రాహు కేతువులు ఛాయాగ్రహములు. ఇవి కాకుండా బుధ గ్రహము ఒకటి ఉన్నది. ఈ బుధ గ్రహము తనంతట తానుగా ప్రవర్తింపక ఎవరితో కలిసి ఉంటే వారి ఫలితాలను తన తత్వంతో అందజేస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతున్నది. కనుక ఉన్న 9 3 తీసేస్తే మిగతావి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 గ్రహముల ఆధారంగా సమయాన్ని లెక్కగట్టేటువంటి ప్రాంతములు ఉన్నాయి. 6 ప్రాంతాలు. చాంద్రమానం మనదైతే సౌరమానం వేరే వారిది, బృహస్పతి మానం ఇంకొకరిది, శుక్రమానం ఇంకొకరిది. అర్థమైందా అండి? రవిమానం, సూర్యమానం, ఆ తర్వాత ఇంకొక రకం ఉన్నది. ఆ కుజుడు అంగారక దివ్యత్వం పొంది దాని ప్రకారం మానాన్ని కాలాన్ని లెక్కబెట్టేటువంటి ప్రాంతం ఒకటి ఉన్నది. ఇట్లా మొత్తం 6 రకాలైనటువంటి గణన విధానములు కాలానికి ఉన్నాయి. ఆ కాలాన్ని అనుసరించి శ్రావణ బహుళాష్టమి అన్నా భాద్రపద అష్టమి అన్నా ఒక్కటే, ఆ రోజునే అవతరించాడు అని చెప్పారు. ఆవిరాసి హరిసాక్షాత్ అరణ్యం అంతరిక్షం. ఆ అంతరిక్షం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆరణ్యక స్థితిని పొందారట. ఇక్కడ అరణ్యము అంటే అర్థం మనం అందరం ఏమనుకుంటామంటే, అరణ్యం అంటే గొప్ప చెట్లు, పుట్టలు, పొదలు, జంతువులు, మృగాలు ఉండేవి. అరణ్యం అంటే నిగూఢమైనటువంటి వేదాంత భావం కూడా మీకు తెలుసు చాలామందికి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. రణము అంటే యుద్ధము, రణ్యము అంటే యుద్ధము వల్ల కలుగునది అని అర్థం. యుద్ధం వల్ల ఏం కలుగుతుంది అంటే దుఃఖం కలుగుతుంది, విచారం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అరణ్యము అంటే దుఃఖము కానీ, విచారం కానీ, బాధ కానీ లేనటువంటిది అని అర్థం. ప్రశాంతత అని అర్థం. ఆ భగవంతుని అవతారము ఎప్పుడైతే జరిగిందో
అరణ్యాం అంతరిక్ష మధ్యే, ఆ అంతరిక్షంలో కూడా దివ్యమైనటువంటి ప్రశాంతత ఏర్పడింది. సర్వసాధారణంగా అరణ్యంలో ప్రశాంతత ఆ సమయంలో ఉండే అవకాశం లేదు. ఎందువల్ల అంటే అది వర్షకాలం. వర్షకాలంలో ఆకాశం దేంతో ఆవృతమై ఉంటుంది? మేఘావృతమై ఉంటుంది. ఆ మేఘములు ఏం చేస్తూ ఉంటాయి? గర్జిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మెరుపు తీగలు కలుగుతూ ఉంటాయి. అర్థమైందండి? ఈ పరిస్థితుల్లో ఆకాశం కూడా ఏ స్థితిలో ఉన్నదంటే ఆరణ్యకం, అంత ప్రశాంతతగా ఉంది. ఆ మేఘాలు కూడా ఏమీ మాట్లాడకుండా చూస్తున్నాయి, వర్షించలేదు, చూస్తున్నాయి. ఆకాశమంతా దర్శిస్తోంది. శూన్యమయ్యుండి రూపమే లేకపోయినా రూపం లేనివాడు ఒక రూపాన్ని పొంది వచ్చినటువంటి వాడు ఎట్లా ఉన్నట్టండి? సాక్షాత్ చతుర్భుజం శంఖచక్ర గదా అద్యాయుధం శ్రీవత్సలక్ష్మం. ఆ పసివాడికి వక్షస్థలంలో పుట్టుమచ్చ ఉన్నదటండి, శ్రీవత్సలక్ష్మం. ఎవరా పుట్టుమచ్చ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నారు. అర్థమైందండి? అంత దివ్యంగా ఉన్నట్ట. చతుర్భుజుడై ఉన్నాడట. ఆ చతుర్భుజుడై ఉన్నటువంటి వాడు చిరునవ్వు నవ్వుతూ దేవకీదేవితో మాట్లాడాడట. ఏమన్నాడు? దివ్యమైనటువంటి మాట మాట్లాడాడండి. అమ్మా అని పిలిచాడు. ఆ దేవకీదేవి పొందిన భాగ్యం ఏమని చెప్పాలి? సాధారణమైనటువంటి స్త్రీనే తన కడుపున పుట్టిన పిల్లవాడు మనసారా అమ్మా అని పిలిస్తే ఎంత ఆనందం పొందుతుందండి. ఒక్కసారి లోపల ఉన్నటువంటి ఆ పేగులు కదిలిపోతాయి. తల్లికే తెలుస్తుంది ఆ ప్రేమ ఎటువంటిదో, ఆ అనురాగం ఎలా ఉంటుందో, ఆ తీయదనం ఎలా ఉంటుందో ఎవరికి తెలుస్తుంది అంటే పేగు పంచి ఇచ్చిన తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఆ కారణం చేత అమ్మా అని ఆ పసివాడు పిలుస్తుంటే పరవశించిపోతుంది. ఎంత గొప్పవాడైనా ఆ భర్త అంతకుముందు పిలిస్తే చాలు పరుగు పెట్టుకుంటూ వెళ్ళి అంది పనులు చేసేటువంటి ఆవిడ కూడా, అంత భయభక్తులతో భర్త పట్ల ఉండేటువంటి ఆవిడ కూడా పిల్లవాడు కలిగిన తర్వాత ఏం బుద్ధి లేదా పాలిస్తున్నాను మాత్రం తెలియటం లేదా నీకు, ఇప్పుడు పిలుస్తావు అని మాట్లాడుతుంది తప్ప, అయ్యో భర్త పిలిచాడు కదా, ఇంత పూర్వం నేను వెళ్ళేదాన్ని కదా అని వాడిని అక్కడ పడేసి వెళ్ళిపోతుందా అండి? ఏ భార్య వెళ్ళదండి. కారణం ఏమంటే ఆ పిల్లవాడి మీద ఉండేటువంటి ఆ ప్రేమ తత్వం సామాన్యమైనటువంటిది కాదు. అంతేకాదు ఆ పిల్లవాడికి కూడా ఆవిడ పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ కలుగుతుంది, వదిలిపెట్టలేని ప్రేమ. అందుకనే పెద్దలు చెబుతారు, అమ్మ అనబడేటువంటి పదాన్ని ఆ పసివాడికి ఎవరూ నేర్పవలసిన ఆవశ్యకత లేదు. ఎవరు నేర్పుతారండి? వాడు పుడుతూనే ఏడుస్తూనే అమ్మ అంటూనే ఏడుస్తాడు కదా వాడు. ఎవరు నేర్పారు వాడికి? ఆ భగవంతుడే నేర్పి పంపుతున్నాడు. అసలు ఇప్పుడు వచ్చిన వాడెవడు అంటే వాడే. కనుక వాడు దేవకీదేవిని ఏమని పిలుస్తాడండి? అమ్మా అని పిలిచాడు, అంతేగాని దేవకీదేవి అని పిలవలా. నేను భగవంతుడిని కదా. యువాం మాం భక్తి భావేన బ్రహ్మభావేన పుత్రభావేన చాసకృతు. అమ్మా నన్ను మీరు ఎలా చూడాలి అంటే పుత్రభావంతో చూడాలి, బ్రహ్మభావంతో చూడాలి. రెండు రకాలైనటువంటి భావములతో నన్ను మీరు దర్శించాలి. గర్గాచార్యుల వారు ఇంకా రమ్యంగా చెప్పారండి. ఏమని చెబుతున్నారు? మయా కృతా దర్శనీయం ఏతద్ దుర్గా ప్రవర్తిత అన్నారట. దుర్గగా నన్ను భావించమన్నారటండి. ఎందుకు నా మాట చెప్పారు అంటే ఇక్కడ దుర్గా అంటే అమ్మవారు అని కాదు అర్థం. దుర్గతి నాశనమును చేసేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో దాన్నే దుర్గా. నువ్వు అమ్మవారు అనుకుంటే అమ్మవారు, అయ్యవారు అనుకుంటే అయ్యవారు, ఏమన్నా కానీ ఆ దుర్గ తత్వం దేన్ని నాశనం చేస్తుంది? దుర్గతిని నాశనం చేస్తుంది. ఏ విధమైనటువంటి దుర్గతి అయినా కలగవచ్చండి. కేవలం మనకు దుఃఖం దేని వల్ల కలుగుతుంది అంటే ఒక్కదాని వల్లనే, దాన్నే దుర్గతి అని పిలుస్తారు. ఎప్పుడైతే దుర్గతి నశించిందో ఏమి నశిస్తుంది? దుఃఖము నశిస్తుంది. దుఃఖం లేకపోవడం అనేటువంటిదే జీవితంలో మోక్షం. మోక్షం అంటే మనం ఏదో ఒక లోకానికి వెళ్ళి
ఆ లోకంలో ఏవో స్వర్గలోకంలో లాగా బ్రహ్మ ఊర్వశి మేనక తిలోత్తమ ఇత్యాదిగా కలిగినటువంటి వాళ్ళు అక్కడ కూడా ఉంటారా? అక్కడ కూడా నాట్యం చేస్తూ ఉంటారా? మనం ఎప్పుడు దర్శించవచ్చా? అక్కడ కూడా అమృతాన్ని సేవించవచ్చా? ఇటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలు ఎప్పుడు వేయకూడదు. అసలు మోక్ష లోకం అనేది లేదు. ఎక్కడ పొందాలి నీవు ముక్తిని అంటే భూమి మీదనే పొందాలి. జాగ్రత్తగా వింటున్నారు కదండి. మోక్షాన్ని ఎప్పుడు పొందాలి? మనం ఎక్కడ పొందాలి? భూమి మీదనే పొందాలి. దాన్నే ఏమంటామంటే జీవన్ముక్తి అంటాం. ఒకవేళ భగవంతుని వరం చేత మరణించిన తర్వాత మోక్షం వచ్చింది అనుకుందాం. అతడికి మోక్షం వచ్చింది అని బ్రతికి ఉన్నవారికి ఎవరికైనా తెలియనా? పోనీ మోక్షం అనేది ఓ లోకం ఉన్నది అనుకుందాం. ఆ లోకానికి వెళ్ళి మరల భూమండలానికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? స్వర్గానికి వెళ్ళిన వారు తిరిగి రావచ్చు, లేదు నరకానికి వెళ్ళిన వారు తిరిగి రావాలి. కానీ మోక్షాన్ని పొందిన వారు పునర్జన్మన్న విద్యతే, మళ్ళీ జన్మించేటువంటి అవకాశం వాడికి లేదు. అటువంటి స్థితిలో ఆ మోక్షము ఇదిగో ఇలా ఉంటుంది అని మనకు ఎవరు చెప్పగలరు? ఏ విధంగా చెబుతారు? అందుకనే పరాత్పరుడు ఆ ఋషి సంప్రదాయం మనకేం చెప్పిందయ్యా అంటే, నీవు మోక్షమును ఎప్పుడో మరణించిన తర్వాత కాదయ్యా, బ్రతికి ఉండగానే పొందవయ్యా ముక్తిని పొందుట. దాన్నే ఏమన్నారు అంటే జీవన్ముక్తి అన్నారు. మరణించిన తర్వాత మోక్షం వస్తే విదేహం ముక్తి అన్నారు. దేహం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి మోక్షం. కానీ దేహం ఉండగానే, ఈ దేహాన్ని పొంది ఉండి కూడా నీవు మోక్షాన్ని పొందవచ్చు. ఎలా పొందవచ్చు? ఒక్క పని చేస్తే పొందవచ్చండి. ఈ శరీరము నేను కాదు. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి. మరొక్కసారి ఈ విషయాన్ని గట్టిగా మనస్సులో ముద్రించుకోవాలి. రెండవ మంత్రం ఉన్నది, దాన్ని జపం చేయాలి. ఈ శరీరం నేను కాదు అనేది పొందవలసిన స్థితి. ఆ స్థితి పొందిన తర్వాత మనం జపం చేయవలసిన మంత్రం ఉంటుందండి. చాలా బ్రహ్మాండమైన మంత్రం. అది కూడా చెబుతా, అనండి మీరు మళ్ళీ 3 సార్లు. ఏది నాది కాదు. ఇంకొకసారి, మరొక్కసారి. ఈ రెండు మన దగ్గర ఉంటే మోక్షం వచ్చింది. అంటే ఏది నాది కాదు. వాస్తవం. నాకెంత ఆనందం అంటే, నేను ఇప్పుడు ఏ పురాణం చెప్పినా ఈ 2 మంత్రాలు చెబుతాను. మంచిర్యాలలో ఒకనొక బ్రాహ్మణుడు దరిదాపుగా నేను చెప్పిన భాగవతాలే 40 వరకు విన్నాడు. 40 అనేక ప్రాంతాలకు వచ్చాడు. ఆ ఊళ్ళోనే చెబుతుండగా విన్నాడు. తప్పనిసరిగా వస్తాడు. ఆయనకు ఓ ఇల్లు ఉన్నది. 186 గజాల స్థలం ఒకటి ఉన్నది. ఈ 2 ఆయన నిరంతరము అనుష్ఠానం చేస్తూ, ఈ దేహము నేను కాదు, ఏది నాది కాదు, ఇవి చెయ్యగా అతడిలో ఒక మార్పు కలిగి మంచిర్యాలలోనే అత్యంత బీదవాడైన ఒకనొక బ్రాహ్మణుడిని వెతికి వాడిని తీసుకొచ్చి ఈ 186 గజాల స్థలం వాడికి దానం చేసేసి హక్కు పత్రం రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేయించేశారు. గురువుగారు, మీరు చెప్పినట్టుగా నేను ఈ పని చేశానని నిన్ననే ఫోన్ చేశారు. ఉగాది నాడు దానం చేసేసాక ఏది ఇంకా ఒక ఇల్లు ఉన్నది, అది కూడా చేసేయాలి, గృహదానం. నా అదృష్టం ఏమంటే నా భార్య కూడా నేను చేసిన ఈ పనికి అంగీకరించిందండి, అది నేను పొందినటువంటి అదృష్టం అని చెప్పాను. కనుక చెయ్యగా మనకు అటువంటి స్థితి కలుగుతుందండి. తప్పకుండా కలుగుతుంది. ఈ దేహము నేను కాదు, ఏది నాది. ఈ దేహం నేను కాదు అనే స్థితిని పొందాలి.
ఏది నాది కాదు అని వదులుకోవాలి. ఈ రెండు పనులు చేయగలిగితే మనకు కలిగేటువంటి స్థితినే మోక్షము అని అంటారు. అప్పుడు ఏ విధమైన బాధ మనకి ఉండదు. అనేక రకాలైన విషయాలను అనవసరంగా కలగజేస్తుంది. అవునా కాదండి? పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 70 ఏళ్ళు దాటిన తర్వాత వాస్తవంగా ఉన్న 2 చేతులు కాకుండా 3వ చెయ్యి ఒకటి వస్తుంది అని పెద్దలు చమత్కారంగా చెబుతూ ఉంటారు. ఏమిటి అది అంటే చాతస్థం. 2 హస్తాలు ఉన్నాయి, ఈ హస్తాలు కాక 3వ హస్తం ఒకటి వస్తుందయ్యా. ఏమిటయ్యా అంటే చాతస్థం అన్నారు. ఇక్కడ ఆ చాతస్థంతో ప్రతి విషయాన్ని అడుగుతూ ఉంటాడు. ఎవరు ఆ ఇంటికి వచ్చిన, ఎవరు వచ్చింది, ఇప్పుడు ఏం మాట్లాడారు నీతో, దేనికోసం వచ్చారు, ఏమంటున్నారు వాళ్ళు. ఆ కొడుకు విసుక్కుంటాడు, నీకు ఎందుకు నాన్న అడుగు మీద కూర్చుని కృష్ణారామ అనుకోక ఎందుకు వచ్చింది, ప్రతి విషయం అడుగుతూ ఉంటావు, హాయిగా నిశ్చింతగా వాడు మంచి విషయమే చెబుతాడు. ఆహా, ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావేమిటి అంటాడు. వెళ్ళి మళ్ళీ అక్కడే కూర్చుంటాడు. ఈ ముసలు చాతస్థం పెరుగుతుంది, వదిలిపెట్టదు. అందుకని మనం ఏం చేయాలి? ఓపిక ఉన్నప్పుడే ఈ 2 సాధన చేయాలి. ఏమున్నప్పుడండి? ఓపికగా ఉన్నప్పుడే. ఆ చిట్ట చివరి వయస్సు వచ్చేప్పటికి కఫం అడ్డం వస్తుంది, జ్ఞాపక శక్తి నశిస్తుంది, ఏమీ కనపడదు. సరిగదా అస్సలు కనపడేవారు ఎవరయ్యా? మిగతా విషయాలు ఏమీ కనపడవు, కానీ యమభటులు కనపడతారు. వాడికి కనపడంగానే వాళ్ళని చూసేటప్పటికి భయం కలుగుతుందట. కనీసం అమ్మో అని అరవడానికి కూడా కఫం అడ్డుపడి అనలేని స్థితి ఏర్పడుతుంది. కాసేపు భగవన్నామం చెయ్యరా నాయనా అని కొడుకులు చెప్పినా ఏమంటున్నారు అని అడుగుతాడు తప్ప ఏం చెయ్యమంటున్నారో వినపడని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విధమైనటువంటి ఉత్కృష్టమైన స్థితిని అతడు పొందలేడు, ఉత్కృష్టమైన స్థితిని పొందుతాడు. ఉత్కృష్టమునకు వ్యతిరేకమే ఉత్కృష్టం. ఆ స్థితిని పొందుతాడు. అప్పుడు ప్రయోజనం ఏమీ లేదు. కనుక మనకు ఓపిక ఉన్నప్పుడే ఈ 2 సాధన చేయవలే. ఈ దేహము నేను కాదు మొదటి సాధన. ఈ సాధన స్థితిని పొందిన తరువాత ఏం చెప్పాలి? ఏది నాది కాదు. ఎవరిది? లోకంలో ఉన్న ప్రతి వస్తువు, ఈ దేహం కూడా ఎవరిది అంటే భగవంతుడిదే. మనకి ఇచ్చింది ఎవరు? భగవంతుడే ఇచ్చాడు, వాడే తయారు చేశాడు. శ్రీమద్భాగవతంలో కపిలుడు చెప్పాడు కదండి, ఏ విధంగా? కపిల గీత, దివ్యమైనటువంటి గీత. కనుక అన్నీ ఇచ్చింది ఎవరు? వాడే. ఈరోజు ఒక మెతుకు లోపలికి వెళ్ళింది అంటే కనీసం తినగలిగేటువంటి శక్తి అయినా నీకు ఇచ్చింది ఎవరు? భగవంతుడే. ఒకవేళ ఆ శక్తే కనుక లేకపోతే ఎంత నీవు సంపాదించాను అనుకున్నా ఆ తిన్నది అరగకపోతే ఏమవుతుందండి వాడి గతి? మళ్ళీ తినగలుగుతాడా? కనుక సకలమైనటువంటి యోగ్యతలు నీకు కలగజేస్తున్నవాడు. అంతేకాదు పండే లక్షణాన్ని ఈ తలకు కల్పించి నీ కళ్ళకే చూపించి ఒరే నీవు దగ్గరకు వస్తున్నావురా అన్న విషయాన్ని కూడా వాడే తెలియజేస్తున్నాడండి. అర్థమవుతున్నదా అండి? ఒకానొకడు ధనవంతుడు యమధర్మరాజు గురించి తపస్సు చేశాట. తపస్సు చేసి నేను పరమ దుర్మార్గున్నయ్యా, యమధర్మరాజు వచ్చాడు పాపం. ఆయన గురించి ఎవరు చేస్తారు? వీడొక్కడు చేశాడు. అమ్మయ్య నా గురించి ఒకడు తపస్సు చేశాడు, అంతకన్నా కావాల్సింది ఏముందని రానే వచ్చాడు యమధర్మరాజు. ఆ వచ్చిన వాడిని అయినా నీకేం కావాలిరా? నాకేమీ ఎక్కర్లేదయ్యా, నేను పరమ దుర్మార్గుడిని, ఒక్క మంచి పని కూడా ఇంతవరకు నా జీవితంలో చెయ్యలేదు, ఇక ముందు కూడా చెయ్యను. వాడు డిక్లరేషన్ ఇచ్చేశాడు యమధర్మరాజు, చెయ్యను. సరి కదా, నువ్వు నాకు చేయవలసిన సహాయం ఒకటే, ఇంకా నేను మరణిస్తాను అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది కనుక ముందుగా నాకు తెలియజేస్తే అప్పుడు నేను సత్కర్మ చేయడం ప్రారంభిస్తా, భగవన్నామం చేయడం ప్రారంభిస్తా. మరణించేటప్పుడు భగవన్నామం చేస్తే వాడికి మోక్షమే వస్తుందని మా ఊళ్ళో పురాణం చెప్పే అయ్యగారు చెప్పాడు. కనుక నేను తప్పనిసరిగా భగవన్నామం చేస్తాను. నేను ఏ రోజు పోతానో నాకు ముందుగా తెలియజేయాలి. యమధర్మరాజు అలాగే అన్నాడు, వెళ్ళిపోయాడు. వీడు కొంతకాలం అయిపోయిన తర్వాత మరణించాడు.
యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అన్ని పాపిష్టి పనులే చేశాడు, ఒక్కటి సత్కర్మ లేదు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆవేశంతో ఆగ్రహంతో ఒళ్ళంతా చించుకుని కట్టలు చేర్చుకుని వచ్చినట్టుగా ఆగ్రహం వచ్చేసి, నువ్వేమి యమధర్మరాజు అయ్యా, ధర్మరాజు అనే పేరు చెరిపి నేను అంత తపస్సు చేసి నువ్వు ప్రత్యక్షం అయిన తర్వాత నా మరణ విషయాన్ని ఆ తేదీని నాకు తెలియజేయవయ్యా అంటే చేస్తాను అని చెప్పి మెదలకుండా ఊరుకుంటావా? నా ప్రాణాలు పోయినాయి, నేను ఎప్పుడు పోతానో తెలియక భగవన్నామం చేయలేదు, సత్కర్మ చేయలేదు, ఇదిగో ఇక్కడికి వచ్చి నిలబడ్డా నేను అనేటప్పటికీ యమధర్మరాజు అన్నాడు పక్క నవ్వి, నేను నీకు 3 సార్లు చెప్పానయ్యా, నువ్వు వెళ్ళలేదయ్యా అన్నా. ఎప్పుడు చెప్పావన్నాడు. జుట్టు తెల్లబడింది, నేను చెప్పింది ఆ విషయం నీకు దగ్గరకు వచ్చినాయిరా, నేను మాట్లాడను నీతో, గుర్తులు చూపిస్తా, ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు, తెల్లబడినా ఏవో ప్యాకెట్లు తెచ్చావు వేశావు, ఆనందపడ్డావు ఆ అద్దం ముందు నిలబడి. నేనేం చేస్తాను, పళ్ళు మొత్తం ఊడిపోయినాయి, ఏమీ మిగల్లేదు. వెళ్ళావు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళావు, అచ్చులు పోయించి కట్టించుకుని నోట్లో పెట్టుకున్నావు. అది నేను చెప్పిందే. శరీరం జీర్ణమైపోయింది, తోలు తిత్తి వలె వేళ్లాడుతున్నది. నేను తెలియజేసిందే. శీర్యతే యతి శరీరము, నశించే లక్షణము కలిగింది కనుకనే శరీరం. నీకు ఇంకా దగ్గరకు వచ్చావు అని చెప్పా. నా దగ్గర బాగా డబ్బులున్నాయి కదా అని ఇతర దేశాలకు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు. నేనేం చేస్తా, ఆయుర్దాయం అయిపోయింది, 3 సార్లు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు కనుకనే ఇక్కడికి వచ్చావు. కనుక భగవంతుడు మనకి ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాడా లేదా అండి? అందుకోసమనే మనం ఏం చేయాలి, ఆ పరిస్థితి రాకముందే ఈ దేహము నేను కాదు, ఏది నాది కాదు. ఈ అనుష్ఠానాన్ని ఎప్పుడైతే చేస్తామో, ఆ అనుష్ఠానం ఎప్పుడైతే బలపడుతుందో, ఆ బలపడిన అనుష్ఠానమే మనకు జీవనంగా మారుతుందో, అది యోగముగా ప్రకాశిస్తుందో, ఆ కలిగిన ప్రకాశమే మోక్షము అని చెప్పారండి. అప్పుడు కలిగే ఆనందం ఎటువంటిది అంటే అనిర్వచనీయమైన ఆనందం, దానికి కట్టలు తెంచుకున్నటువంటి ఆనందం. ఏ విధమైన దుఃఖము అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. అటువంటి స్థితిని ఎవరు పొందగలరు? ఓ క్రిమి కానీ, ఓ కీటకం కానీ, ఓ జంతువు కానీ, ఓ మృగం కానీ, ఓ పక్షి కానీ పొందగలగా? పొందే అవకాశం ఎవరికి ఉన్నది? ఒక్క మానవ జాతికి మాత్రమే ఉన్నది. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. ఆ ఉన్నటువంటి పశుజాతిలో మానవ జన్మ లభించడం అనేటువంటిది చాలా చాలా కష్టం. అటువంటి జన్మ లభించింది అంటే దాన్ని సార్థకపరుచుకోవాలి. ఎవరు సార్థకపరుచుకోవాలండి అని అంటే ఇక్కడ స్త్రీ పురుష భేదము ఏది లేదండి. భగవత్తత్వానికి లింగ భేదము లేదు అని చెప్పింది శాస్త్రం. భగవంతుడు పురుషుడా స్త్రీయా ఎవరని చెబుతాము? ఎవరని చెబుతారండి? చెప్పలేము. ఆయన రాముడుగా అవతరించాడు కనుక అతడు రాముడు అంటున్నాం. ఆ భగవత్తత్వమే రాధగా అవతరించింది, ఆ భగవత్తత్వమే సీతగా అవతరించింది. ఏమండి, జాంబవతిగా ఎవరు వస్తారు అని చెప్పారు? కృష్ణ పరమాత్మ అవతరించక ముందు పార్వతీదేవి జాంబవతిగా వస్తుంది, భూదేవి సత్యభామగా వస్తుంది, చెప్పారా లేదా? దక్షిణాదేవి ఎవరుగా మిత్రవిందగా వస్తుంది. 8 మంది భార్యలు ఎవరెవరు ఏ ఏ రూపములతో వస్తారో పరమాత్మ ముందుగానే చెప్పాడు. కనుక సాక్షాత్తు జగన్మాత ఒక్కటే. ఆ జగన్మాత కూడా స్త్రీ రూపాన్ని ఎప్పుడు పొందింది? నీ భావన చేత పొందింది జగన్మాత. నీ భావన చేతనే జగన్నాథునిగా మారింది. కనుక భావము చేత లింగభేదము ఏర్పడిందే తప్ప భగవత్తత్వానికి లింగభేదం ఉండేటువంటి అవకాశమే
లేదు. కనుక ఎవరెవరు దీన్ని పొందాలి, ఎవరు కేవలం పురుషులు మాత్రమే పొందాలా, స్త్రీలకు దాంతో పని లేదు కదా అనేటువంటిది లేదండి. ఎవరైనా సరే ఇవాటి రోజున అనేక రకాలైనటువంటి చరిత్రలు మనం వింటున్నాం. సర్పము, ఒక ఏనుగు, ఒక సాలెపురుగు కూడా పరమేశ్వరునకు సేవ చేసి అవి ఉన్నటువంటి చోటుని ఆ ఊరికే వాటి పేర్లతో పిలిపించుకునేటువంటి స్థితి ఏర్పడింది. అంతేకాదు అధివాసములలో ఈ ఒక అధివాసం కాళహస్తిలో కూడా చేస్తే కానీ పరిపూర్ణమయ్యేటువంటి అవకాశం లేదు. పైగా మిగతా చోట్ల 40 రోజులు, 9 రోజులు, 10 రోజులు, నెల రోజులు. కానీ అక్కడ మాత్రం ఎన్ని రోజులు చేయాలండి? సంవత్సర కాలము చేసి తీరవలె వాసం. ఈ ఉన్న 5 వాసములలో చిట్ట చివరిది పరిపూర్ణత్వం కలుగుతున్నప్పుడు వాడు కర్మ ద్వారా మోక్షాన్ని పొందుతాడు. కర్మ ద్వారా కాకుండా యోగం ద్వారా పొందాలి అంటే ఇదిగో నా చేత చెప్పబడిన ఈ 2 మంత్రములను అధియోగం ఈ శరీరము నేను కాదు అంతే. నేను ఎవరయ్యామని, ఈ శరీరం అయితే కాదు, ఆత్మయే నేను, సాక్షి మాత్రుడిని. ఆత్మ ఎప్పటికీ కూడా ఎటువంటి స్థితిని పొందుతుందండి? సాక్షిగా ఉంటుంది, చూస్తూ ఉంటుంది. నేను కూడా అంతే, చూస్తూ ఉంటున్నా. నా చేత పనులన్నీ చేయిస్తున్నది ఎవరు? నన్ను తీసుకొచ్చి కాశీలో కూర్చోబెట్టినవాడు వాడే. నా చేత ఈ కర్మ చేయిస్తున్నవాడు వాడే. వాడే నా చేత చేయిస్తున్నాడు అనుకుని చేయటం మొదలు పెడితే మనం చేసేటువంటి కర్మ కూడా పవిత్రమైనదే అవుతుంది అని మనం ఇప్పుడే ఓ చరిత్ర చెప్పుకున్నాము. చిట్ట చివరికి దొంగతనం కూడా ఇంకొకరికి ఉపయోగపడింది అని కదండి మనకు చెప్పింది. ఓ దుష్కర్మ కూడా సత్కర్మగా మారింది. దేనివల్ల? ఈ పని నా చేత భగవంతుడే చేయించుతుండెను అనే భావన చేత, చేయటం చేత స్థితి కలిగి. కనుక అంత దివ్యమైనటువంటి స్థితిని మనం పొంది తీరాలి అంటే ఈ విధమైనటువంటి భావాన్ని పొందాలి అనేటువంటిది భగవంతుడు మనకు తెలియజేయటం కోసమే ఈ రూపాన్ని పొందాడు. పరిపూర్ణ అవతారము. కేవలం దుష్ట శిక్షణ చేయడం ఎందుకొరకు అంటే శిష్ట రక్షణ కొరకు. మీరు ఒక్కటి ఆలోచించండి. భారతం చదువుతున్నా, భాగవతం చదువుతున్నా, ఇప్పుడు ఈ గర్గ భాగవతాన్ని మనం వింటున్నాం. ఇక పూర్వం కూడా మీరు విని ఉంటారు గర్గ భాగవతాన్ని. ఇక్కడ ఉన్నటువంటి వారు పెద్దలు, మహానుభావులు, ఎందరో మహానుభావులు ఆ త్యాగయ్య చెప్పినట్టుగా అందరికీ వందనములు. చదివేవాళ్ళు ఉండవచ్చు, లేదా విన్నవాళ్ళు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ స్థితిని మనం ఏమండి, ఇప్పుడు గర్గ భాగవతం అంతా చదివాం కదా, ఆ స్థితిని పొందగలిగామా? మరి ఎప్పటిదాకా చదవాలి, ఎప్పటిదాకా మనం వినాలి అంటే ఆ స్థితి మనకు కలిగేంత వరకు, నిన్న మనం చెప్పుకున్నాం కదా, కడుపు నిండేంత వరకు ఎలా తింటున్నామో ఆ స్థితి మనకు కలిగేంత వరకు మనం శ్రవణం చేస్తున్నాం. ఆ పరమాత్మ ఎప్పుడైతే అవతరిస్తాడో వచ్చిన క్షణం నుంచి వాడి పని మొదలు పెడతాడు. వసుదేవునకు చెప్పాడు. ఆ తల్లి అనేక రకాలుగా ప్రార్థించింది, నాన్న నిన్ను పొందడం చేత నా పాపాలన్నీ నశించినాయి. నేను ఏ పాపం చేశానో, పాపం నాకు తెలిసి చేశానో తెలియక చేశాను, అనేక రకాలైనటువంటి పాపములు ఏ విధంగా ఉన్నప్పటికీ నిన్ను పొందడం చేత, ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, నిన్ను పొందడం చేత మనం కూడా భగవంతుడిని పొందవచ్చు. దేని ద్వారా పొందవచ్చు అంటే నామస్మరణాధన్యోపాయం. అన్యమైనటువంటి ఉపాయం అక్కర్లా. నిరంతర నామస్మరణ. మనం ఏ పని చేస్తున్నా వింటూ కూడా నామస్మరణ చేసేవాళ్ళు ఉన్నారు. అరుణాచలం వెళ్ళాను నేను. ఆ అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ రమణ మహర్షుల వారి ఆశ్రమానికి వెళితే అక్కడ ఓ పెద్ద మనిషి, మిమ్మల్ని ఎక్కడో చూశానండి అంటే, నా పేరు ఇదండి, నేను ఈ పని చేస్తూ ఉంటాను. అవునవునండి, పలానా చోట మీరు చెబుతుంటే నేను విన్నాను. సంతోషం. అయితే నాతో మాట్లాడుతున్నాడా? ఆ చేతిలో మాల ఉన్నది. ఆ మాల మాత్రం ఏమవుతుంది? తిరుగుతూనే ఉన్నదండి. నాకు ఒక అరగంట సేపు ఆయనతో మాట్లాడాడు, ముందు పెట్టాడు, మాట్లాడాడు.
ఆ మాట్లాడుతున్న అరగంట తర్వాత నాకు లైట్ వెలిగింది. నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? జపం చేస్తూనే ఉన్నాడు. ఆ విధమైనటువంటి స్థితి మనకు కూడా కలగాలి. ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ శరీరం నేను కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలి కనుక కొంత సమయాన్ని దానికోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంతోనే నీకు సంబంధం లేదు. ఎవరు దాన్ని ఇచ్చారో కాపాడుకోవలసింది కూడా ఎవరు? వాడే కాపాడుకుంటాడు. మనకేం సంబంధం? రాచపుండు వచ్చింది రామకృష్ణ పరమహంసకు. వివేకానందుడు వైద్యుల్ని తీసుకొచ్చాడు, ఆపరేషన్ చేయండి అని. రామకృష్ణ పరమహంస అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? వివేకానందుడితో చెప్పాడు, నాన్న ఇప్పుడు ఆపరేషన్ చేయిస్తే ఆ రోగం తగ్గుతుంది, కానీ నేను అనుభవించవలసినటువంటిది ఇంకా కొంత మిగిలి ఉంటుంది. ఆ మిగిలి ఉన్నదాన్ని అనుభవించడం కోసం మరల నేను పుట్టవలసి ఉంటుంది. ఇంకొకసారి పుట్టడం నాకు ఇష్టం లేదయ్యా, కనుక ఇప్పుడే మొత్తం అంతా అనుభవించి వెళ్ళాలి. రమణ మహర్షుల వారికి కూడా వచ్చిందండి. ఆపరేషన్ చేయడానికి థియేటర్లోకి తీసుకువెళ్ళి అనస్థీషియా వచ్చి ఇంజక్షన్ ఇచ్చారు. ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఎనస్థీషియా ఇంజక్షన్ ఇచ్చి బయటికి వెళ్ళి ఓ అరగంట తర్వాత వచ్చి చూస్తే ఈయన పుస్తకం చదువుతూనే ఉన్నాడు. అదే నేను ఇచ్చిన మత్తు ఎక్కలేదు, దీనికి లాభం లేదని మళ్ళీ ఇంకోసారి ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళాడు. అరగంట తర్వాత వస్తే మళ్ళీ అదే పని, పుస్తకం చదువుకుంటున్నారు ఆయన. కౌపీనం, ఓ బెడ్, దాని మీద హాయిగా కూర్చుని ఆనుకుని పుస్తక గ్రంథ పఠనం చేస్తున్నారు. ఏంటి మరి మత్తు ఎక్కలేదేంటి? 2 సార్లు చేసిన, 3వసారి ఆ చిరంజీకి మళ్ళీ ఎక్కిస్తున్నాడు. నాయన ఏం చేస్తున్నావు అని అడిగారు రమణ మహర్షిలో వారు. అయ్యా ఎనస్థీషియా ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు, ఇప్పటికి 2 సార్లు ఇచ్చా, మత్తు ఎక్కలేదు అంటే వారు చెప్పారు దానికి ఎక్కదు. అది నేను కాదు, నా కొరకు కదా నువ్వు మత్తు ఇంజక్షన్ ఇస్తున్నది, అది నేను కాదు కనుక నాకు మత్తు రాదు, కనుక నువ్వు చేసేది ఏదో చేసేది అంటే వాళ్ళు చూస్తూ ఉండగా ఆపరేషన్ చేశాడు వైద్యుడు. ఏ స్థితిని పొందారండి రమణుల వారు. ఆయన ఏమీ మెరాకిల్స్ లోకంలో చూపించలా ఎవరికి. ఉన్న వాటిని మాయం చేయడం, కొత్త వాటిని సృష్టించడం, ఇటువంటివి ఏమన్నా చేశారా అండి? పోనీ ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారా ఫలానా చోట ఫలానా మహానుభావుడు ఉన్నాడు అని? అయినా ప్రపంచానికి అంతటికీ తెలిసినటువంటి గొప్ప యోగీశ్వరేశ్వరుడు రమణ మహర్షుల వారు. ఏ విధంగా తెలిసిందయ్యా అంటే ఆయన చేసినటువంటి తపస్సు. ఈ దేహము నేను కాదు, ఇది ఆయన తపస్సు. అంతే. అది మనం కూడా చేయగలిగామా? మనం కూడా రమణ మహర్షులమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన కూడా ఓ తల్లి కడుపున పుట్టినటువంటి వాడే. ఫీజు కట్టరా అని 5 రూపాయలు ఇస్తే ఆ 5 రూపాయలు పట్టుకుని మెదలకుండా రైలు ఎక్కి ఎక్కడికి చేరుకున్నాడు? అరుణాచలం చేరుకుని అక్కడ అరుణాచలేశ్వరుడు పట్టుకున్నాడు. పసితనం నుంచి అక్కడే కూర్చున్నాడు వదిలిపెట్టకుండా. ఎంతమంది నాయనారుల యొక్క చరిత్రలు అధ్యయనం చేశారో ఆ పరమశివుని పట్ల దివ్యమైనటువంటి భక్తిని పొందారు. ఆ భక్తి తత్వమే ప్రపంచానికి ఆయన్ని, ఆ ప్రేమతత్వం, ఆ యోగం. కనుక దివ్యాత్మ స్వరూపం. మనం ఏ ప్రయత్నం చేయవలసినటువంటి ఆవశ్యకత లేదండి. ఆ పంట పండిందా, తపోశక్తి పంట పండిందా, దానికి రావలసినటువంటి స్థితి కలుగుతుంది. దానికోసం మనం ఏ ప్రయత్నం చేయవలసిన పనిలా, ఈ ఒక్క సాధన మాత్రం చేయవలే అని చెబుతున్నారు కనకాచార్యుల వారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యావతారము ద్వారా మిగిలినటువంటి విషయములు సాయంకాలం 5 గంటలకు